శ్రీరామ్. నమస్తే సదా వత్సలే మాతృభూమి. నేను సనాతని యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారములు. మన ఛానల్ అనగా నేను సనాతనిని అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ 1857. అందరికీ 1857 అంటే గుర్తొచ్చేది స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు. అసలు సిపాయిల తిరుగుబాటు గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది, అసలు ఎందువల్ల జరిగింది, ఎందువల్ల జరగాల్సి వచ్చింది, అదంతా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందు చరిత్ర పునాదుల నుంచి మొత్తం తీసుకొద్దాం. మొదటిగా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి మన మతాల్లో కానీ ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. కాకపోతే 1826వ సంవత్సరంలో క్రైస్తవ మిషనరీలు మన దేశంకి వచ్చాయి. ఎక్కడి నుంచి? వాళ్ళ దేశం నుంచి వచ్చాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన మతాల్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టాయి. ఇది మన భారతీయులకు ఎక్కడ అర్థమైందంటే, ఒకప్పుడు మన భారతీయులు మీద వాళ్ళు యుద్ధం చేయడానికి రైఫిల్ వాడేవారు. ఆ రైఫిల్ ఏంటంటే, ఆ రైఫిల్లో ఒక తూట ఉంటుంది. ఆ తూటను కొరికి పెట్టి కాలిస్తేనే అది పేలుతుంది. కాకపోతే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మన భారతీయుల్లో ఉండే సిపాయిలకి అక్కడ వచ్చిన సమస్య అదేమైందంటే, దాంట్లో ఆ కాలంలో ఆ బుల్లెట్లో ఆ తూటాలో పంది కొవ్వు మరియు ఆవు కొవ్వు కలుపుతున్నారని చెప్పేవారు. దానివల్ల మన హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ, మన హిందువులు అంటే గోమాతని దేవతగా చూస్తారు, ముస్లిమ్స్ అంటే అసలు ఆ పందిని ఇష్టపడరు. దాని కొవ్వును కొరకాలంటే ఎవరికైనా అది నచ్చదు. అక్కడ మతం విషయంలో వాళ్ళు జోక్యం చేసుకున్నారని భావించారు. దానివల్లే అక్కడ ఒక సిపాయిల తిరుగుబాటుకి అక్కడ పునాది పడింది. అంతేకాకుండా ఈ రైఫిల్ని వాడాలని మంగల్ పాండే గారిని వాళ్ళు చాలా ప్రెషర్ చేశారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆ తుపాకీని ఆయన పై ఆఫీసర్ మీదే కాల్చి ఆయన చంపేశాడు. అక్కడ మొదలైంది. ఆయన్ని ఏప్రిల్ నెలలో 1857 ముందులే ఆయన్ని ఊరి తీసి చంపేశారు. అది విషయం తెలిసిన మన భారతీయులనే చంపుతారా వీళ్ళు అని చెప్పి ఆ చుట్టుపక్కల అంటే అక్కడే ఉన్న సిపాయిలందరూ కలిసి వాళ్ళని ప్రశ్నించారు. మమ్మల్ని మీరు ప్రశ్నించారని చెప్పి వాళ్ళని ఉద్యోగంలో నుంచి పీకేసి వాళ్ళకి 10 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. ఇలా జరిగేసరికి చుట్టూ ఉన్న సిపాయిలు మన తోటి సిపాయిలకి ఏంటి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ జైలు గోడలు బద్దలు కొట్టి ఆ బ్రిటిష్ ప్రతి వాళ్ళు ఉండే అక్కడ కాపలాగా ఉండే ప్రతి ఒక్కరిని చంపేసి మన వాళ్ళని వెనక్కి తెచ్చుకున్నారు. అక్కడ మొదలైందండి ఈ సిపాయిల తిరుగుబాటు. అసలు ఈ సిపాయిల తిరుగుబాటు అనేది మంగల్ పాండే గారి నుంచి వచ్చింది. అంతేకాకుండా మెకాలే, ఈ మెకాలే గురించి చెప్పాలంటే, మెకాలే గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియవచ్చు. మెకాలే ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రొడ్యూస్ చేసింది కాదు, అతను ఏమేమి మాట్లాడినాడో మన భారతీయుడి గురించి తెలుసుకోవాలి. ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రొడ్యూస్ చేసి నాకేమన్నాడో తెలుసా? మన భారతీయులు నాగరికత తెలియదంట. మన నాగరికత తెలియకుండా ఎలా ఉంటుందండి? మనం సింధులోయ గురించి తెలిసే ఉంటుంది కదా. సింధులోయలో డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ మన సిస్టమ్స్. వాళ్ళు గుడ్లు కుట్టుకోముందు మనం పట్టు వస్త్రాలు కట్టుకున్నాం. అలాంటి దేశం మనది. ఆ మెకాలే వీళ్ళకి విద్య రాదు, నాగరికత రాదు, మనమే విద్యించాలి. వాళ్ళేంటి మనకి విద్యించేది? మనకే శాస్త్రాలు, శివుడి డమరకం నుంచి అక్షరాలు పుట్టించుకున్న దేశం మనది. అట్లాంటి దేశంకి వాడేంది విద్య నేర్పించేది? వాళ్ళందరూ మన దగ్గర నుంచి విద్య నేర్చుకొని మనకే విద్య నేర్చుతున్నారే. మనం పుట్టిన చదువుని వాళ్ళు మనకు నేర్పించేది ఏంటి? 1826లో క్రైస్తవ మిషనరీలు తెచ్చారు. వాళ్ళు మన మతాల్లో జోక్యం చేసుకున్నారని సిపాయి తిరుగుబాటు జరిగింది కాబట్టి అక్కడి నుంచి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ పతనానికి వాళ్ళే కారణమయ్యారు. మన దాంట్లో జోక్యం చేసుకున్నారు. అసలు వచ్చిన వాస్కోడి గామా దారి కనిపెట్టాడో కానీ వచ్చి వ్యాపారం చేసుకుంటానని ఈస్ట్ ఇండియాస్ కంపెనీ స్థాపించారు. మన వాళ్ళేమో పక్క దేశీయులను చూసి బాగా ఇష్టపడి వాళ్ళని రంపిస్తే వాళ్ళేమో మన దేశాన్ని కొల్లగొట్టుకొని పోతున్నారు. మన దేశం ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యం ముందు రత్నాన్ని పోసేవాడు, కానీ ఇప్పుడు ₹1 కోసం మనం అడుక్కోవాల్సి వస్తుంది. చూడండి, ఎంతోమంది బెగ్గర్స్ ఉన్నారు. మన దేశం అన్ని దేశాల కన్నా చాలా గొప్ప ఉన్నతమైన దేశం. మన రాజులు, మన చరిత్రలు తెలుసుకుంటే గర్వంగా ఛత్రపతి శివాజీ దగ్గర ఉంటే గర్వం మన దేశంది. కానీ వాళ్ళు వచ్చి దోచుకెళ్ళిపోయింది కొన్ని లక్షల కోట్లు. మన కోహినూర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దాన్ని వాళ్ళు దోచుకెళ్లారు, ఆ బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్లారు. కాబట్టి ఈ 1857 అనేది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు జరగాల్సింది ఎందుకు అనేది జరగాలి. ఈ సంగమాన్ని నేను ఇక్కడితో సమాప్తిస్తున్నాను. ధన్యవాదాలు.